హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీ దగ్గర అందరూ పచ్చళ్ళు తాగేస్తారా? పచ్చడి వీడియో పెడదాం అనుకున్నాను, కుదరలేదు. ఎందుకంటే పచ్చడి అయిపోయింది, అందుకని చెప్పి పచ్చడి వీడియో పెట్టలేదు. మా దగ్గర అయితే బొబ్బట్లు నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన బొబ్బట్లు కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. అవును, నాకు డౌట్, మీరేమంటారు? మేమైతే ఒక దగ్గర బొబ్బట్లు అంటారు, లేకపోతే భక్షాలు అంటారు. మేమైతే మా సైడ్, మా తెలంగాణలో అయితే పోలేలు అంటాము. మీ దగ్గర ఏమంటారు? ఏమని పిలుస్తారు మీరు? ఇలా చేస్తే మట్టుకి చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఛానల్ని మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. చూస్తున్న వాళ్ళందరూ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ మట్టుకు పెరగట్లేరు, అసలు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసిన పోలేలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఒకసారి. మీరు తిన్నారా? మీ దగ్గర చేసుకున్నారా పోలేలు? ఎలా చేసుకున్నారు? మేము పోలేలు అంటాము, మీరు భక్షాలు అంటారా, బొబ్బట్లు అంటారా కూడా కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. తిన్నారా? తాగేసారా? పచ్చడి అందరు తాగేసారా? మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ ఉగాది అండి. నా వీడియోస్ ప్లీజ్ వేరే వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి అందరూ. ఇలా ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యి కానీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు అనేవి. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే మా దగ్గర మా చిన్న బాబు ఉన్నాడు కదా, వాడి కోసం అని చెప్పేసి. అంటే తినడు వాడు ఎక్కువగా, కాకపోతే ఇట్లా నెయ్యి వేసి చేస్తే కొంచెం టేస్టీగా ఉంటాయి అన్నమాట. మెత్తగా కూడా ఉంటాయి. పళ్ళు లేని ముసలైనా తినచ్చు అంటారు కదా, ఆ టైప్ అనమాట. చాలా మెత్తగా ఉంటాయి. నేనైతే ఇలా చేస్తాను. ఇంతే. నా పొలాలు చూసారా ఎంత మెత్తగా ఉన్నాయి? ఇవి రేపటి వరకు కూడా అలాగే మెత్తగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.